హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజ్ ఎగ్ కర్రీ. ఎప్పుడు ఒకే మాదిరి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఆ తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి బాగా కలపండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ టమాటా వేసి బాగా కలపండి. తర్వాత దీన్ని మూత పెట్టి ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేకపోతే కూర మాడిపోతుంది. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కూరను కలబెట్టుకుంటూ ఉండండి. క్యాబేజీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఈ కూరని మరో 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. కూర వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. కూర బాగా ఉడికిపోయిందండి. మనం ఇలానే చపాతీలోకైనా అన్నంలోకైనా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ ఎగ్స్ వేసి చూపిస్తున్నానండి. ఎగ్స్ ఈ చూపించిన విధంగా కొట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి. లైట్గా పైన సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మీరు గరిట పెట్టి ఆ ఎల్లో సొన పైన ఒత్తారంటే గరిటకు అంటుకోకపోతే గుడ్లు ఉడికిపోయినట్టేనండి. ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.